ఇదిగో ఆవు పాల జున్ను తినాలంటే 60 ఆమడలు వెళ్ళాలంట. తెలుసా మీకు ఈ సామెత? ఎప్పుడైనా విన్నారా? నేను కూడా ఆ సామెత విన్నాకే జున్ను తినాలి అనే బుద్ధి పుట్టి ఊరంతా వెతికాను. ఎక్కడా దొరకలేదు కదా ఆవు పాలు. ఎక్కడ దొరుకుతాయిలేండి మనకి సిటీల్లో. అందుకనే మహానుభావుడు ఎవరో ఇలాగా జున్ను పాల పొడి అమ్ముతున్నాడు కదా అని తీసుకొచ్చాను. జున్ను చేశాను కదా, ఎంత అద్భుతంగా వచ్చిందనుకున్నారు? సేమ్ టు సేమ్ ఆవు పాలు తీసుకొచ్చి చేసుకున్నట్టే వచ్చింది తెలుసా? మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఆవంటే మనకి దేవత కదా, దేవతలంటే అమృతం తాగుంటారు. అంటే ఆవు కూడా అమృతం తాగి ఇలా మనకి జున్ను పాలు అందిస్తుందేమో. నిజంగా నాకు అమృతం తిన్నట్టే ఉంటుంది ఈ జున్ను తిన్న ప్రతిసారి. మొత్తం 1/2 లీటర్తో చేసుకున్న జున్ను నేను ఒక్కదాన్ని తినేస్తాను, అంత పిచ్చి. మీలో ఎంతమందికి జున్ను పాలంటే ప్రాణం? కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. చూసారు కదా, జున్ను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నామో జున్ను పాలే లేకుండా. రాబోయే రోజుల్లో జున్ను పాలు లేకుండా జున్ను చేసుకున్నట్టే పాలు లేకుండా పెరుగు, కూరగాయలు లేకుండా కూర కూడా చేసేసుకోవాల్సి వస్తుందేమో. కలికాలం కదా. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఈ జున్నుని కప్పులోకి పెట్టుకుని ఎవ్వరికీ అప్పు ఇవ్వకుండా తినేసేయాలి. ఇంకెందుకు ఆలస్యం మరి, అమృతం సీరియల్ చూస్తూ ఈ అమృతం లాంటి జున్నునైతే ఆరగించేసేద్దామా?